ఏపీకి ప్రత్యేక హోదాపై మరోసారి స్పందించిండు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పెద్దల సభలో ఈ విషయాన్ని ప్రస్తావించిన తెలంగాణ ఎంపీలు కేకే, రాపోలు ఆనందభాస్కర్ కు ఆయన ధన్యవాదాలు చెప్పిండు. అట్లనే ఉభయ సభల్లో ఈ విషయంపై వైసీపీ ఎంపీలు కూడా గట్టిగానే పోరాడుతున్నారని చెప్పిండు. అయితే టీడీపీ మాత్రం జనం ఏం కోరుకుంటుందో తెలుసుకోలేకపోతుందని, సొంత లాభం కోసం ఒక ప్రాంత ప్రజల జీవితాల్ని పణంగా పెట్టొద్దన్నాడు. ఏపీకి ప్రత్యేక హోదాపై మరోసారి స్పందించిండు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పెద్దల సభలో ఈ విషయాన్ని ప్రస్తావించిన తెలంగాణ ఎంపీలు కేకే, రాపోలు ఆనందభాస్కర్ కు ఆయన ధన్యవాదాలు చెప్పిండు. అట్లనే ఉభయ సభలో ఈ విషయంపై వైసీపీ ఎంపీలు కూడా గట్టిగానే పోరాడుతున్నారని చెప్పిండు. అయితే టీడీపీ మాత్రం జనం ఏం కోరుకుంటుందో తెలుసుకోలేకపోతుందని, సొంత లాభం కోసం ఒక ప్రాంత ప్రజల జీవితాల్ని పణంగా పెట్టొద్దన్నాడు. పవన్ ట్వీట్ల మీద ఇంకిన్ని విషయాల్ని భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, పవన్ కళ్యాణ్ ట్వీట్ల మీద అప్డేట్స్ ఏంటి? స్వాతి, ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీని తిట్టిపోసిండు. టీడీపీ బీజేపీని కొద్ది రోజులుగా మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా బాగా తిడుతూ వస్తున్నాడు. ఇవాళ దాన్ని ఇంకొద్దిగా స్వరం పెంచిండు అని చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్. మొన్న కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో కాలింగ్ అటెన్షన్ మీద చర్చ జరిగింది. రాజ్యసభలో కేవీపీ రామచంద్రరావు ఇచ్చిన తీర్మానం మీద, ఆ తీర్మానం మీద సభకు ఎందుకు మీరు రాలేదు, టీడీపీ సభ్యులు ఎందుకు రాలేదు అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించిండు. అదే టైంలో మిగతా పార్టీ వాళ్ళందరినీ కూడా మెచ్చుకున్నాడు. ఓన్లీ టీడీపీ బీజేపీ లాస్ట్ ఎలక్షన్స్లో ఎవరైతే పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసిండో ఆ పార్టీలను తిట్టిండు, మిగతా పార్టీ వాళ్ళని మెచ్చుకున్నాడు. టీఆర్ఎస్ చెందిన కేశవరావును, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఆనంద్ భాస్కర్, వీళ్ళిద్దరిని కూడా పవన్ కళ్యాణ్ తారీఫ్ చేసిండు. వీళ్ళు తెలంగాణ వాళ్ళు అయినప్పటికీ ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో రాజ్యసభలో సపోర్ట్ చేసినందుకు వాళ్ళిద్దరిని కూడా తారీఫ్ చేసిండు. మంచి పని చేసిర్రని వాళ్ళిద్దరికి కితాబ్ ఇచ్చిండు పవన్ కళ్యాణ్. అదే టైంలో టీడీపీ ఎంపీలని, తర్వాత కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజుని తిట్టిపోసిండు. అశోక్ గజపతి రాజు ఏం చేస్తుండు, తర్వాత టీడీపీ రాజ్యసభ ఎంపీలు ఎందుకు ఆ రోజు సభకు రాలే అని ప్రశ్నించిండు. అదే టైంలో వైసీపీ ఎంపీలు కూడా మంచి పని చేస్తున్నారు, ప్రత్యేక హోదా కోసం వాళ్ళు గట్టిగా ఫైట్ చేస్తున్నారని కూడా పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా చేసిండు. సో ఇప్పుడు ఆంధ్రాలో ఏమైనా ఈక్వేషన్స్ మారుతాయా, పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీకి దూరం జరుగుతాడా అన్నది మనం చూస్తూనే ఉన్నాం. గత 3-4 నెలలుగా కొద్దిగా పవన్ కళ్యాణ్ వాయిస్లో మార్పు అయితే ఖచ్చితంగా కనబడుతుంది మనకు. ఎట్ ది సేమ్ టైం ఫస్ట్ టైం ఆయన వైసీపీ ఎంపీలని తారీఫ్ చేసిండు. ఇటు టీఆర్ఎస్ ఎంపీలని, అటు కాంగ్రెస్ ఎంపీని, వీళ్ళందరినీ కూడా తారీఫ్ చేసి టీడీపీని మాత్రం గట్టిగా తిట్టిండనే చెప్పాల్సి ఉంటుంది. పర్సనల్ బెనిఫిట్స్ కోసం, అంటే మీ వ్యక్తిగత పనుల కోసం మీరంతా కూడా ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతుర్రు. అంటే ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఏదైతే టీడీపీ చెప్తూ వస్తుందో ఆ నినాదాన్ని తాకట్టు పెడుతుర్రు అని గట్టిగా టీడీపీని తిట్టిండని చెప్పుకోవచ్చు. సో ఇంకా ఎలక్షన్స్ ఇంకా 2 సంవత్సరాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఎటువైపు పోతాడు, వచ్చే ఎన్నికల్లో ఆయన సొంతంగా పార్టీ అయితే స్థాపించుకున్నాడు, సొంతంగా పోటీ చేస్తాడా, లేకపోతే వేరే పార్టీల వైపు పోతాడా, లేకపోతే మళ్ళా టీడీపీ బీజేపీకి సపోర్ట్ చేస్తాడా అన్నది చూడాల్సి ఉంది. స్వాతి, థ్యాంక్ యూ భరత్.